సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఒక కాన్ఫిడెన్స్ తోటి నేను చేయగలుగుతాను, ఒక నమ్మకంతో మొదటి అడుగు వేసింది. దాన్ని అట్లాగే కొనసాగించాలి. మీరు ఏదైతే 3 months ఇక్కడ స్పెండ్ చేస్తున్నారో 100% మనసు పెట్టి మీరు ఏ డిసిప్లిన్లో స్టూడెంట్గా జాయిన్ అయినరో దాంట్లో ఉన్న మెళుకువలన్నీ కూడా మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ లెవెల్లో మనం ఏం చేయగలుగుతాం అనేది కూడా అవకాశం ఉంటే, వెసులుబాటు ఉంటే అది కూడా చేసుకోవాలి. ఇవాళ రేపు ఆన్లైన్లో కూడా చాలా కోర్సెస్ కానీ ట్రైనింగ్ క్లాసెస్ కానీ జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయండి. అలాగే గతంలో 5 batches ఇక్కడ నుంచి నేర్చుకొని వెళ్ళారు. దాంట్లో కొంతమంది సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు బిజినెస్ చేసుకుంటా ఉన్నారు, కొంతమంది సొంతంగా ఏర్పాటు చేసుకుంటారు, లేదా వేరే దగ్గర జాబ్స్ చేస్తూ ఉన్నారు. సో అటువంటి వాళ్ళని కూడా మీరందరూ కూడా అవకాశం ఉంటే కలిసి వాళ్ళ అనుభవాలను తీసుకోవాలి. ఇక్కడ మహబూబ్ నగర్లో భవిష్యత్తులో మహబూబ్ నగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అనేక కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం మా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి ఒక కొత్త నగరాన్ని నిర్మాణం చేయడానికి మేము పునాదులు వేసినాం. నిన్ననే అమర్ రాజా బ్యాటరీ ఒక కొత్త యూనిట్ ప్రారంభోత్సవం జరిగింది. ఎంతమందికి తెలుసు? చదివినరా పేపర్లో? ఓకే, ఇటువంటి రీల్స్ పెట్టరు ఎవరు కదా. చాలా పెద్ద యూనిట్, దేశంలోనే మొట్టమొదటిది. ఇంకా 4 ఫ్యాక్టరీలు అటువంటివి రాబోతూ ఉన్నాయి మన డ్యూటీపల్లిలో. మన 4000 మందికి అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. దాంట్లో మెజారిటీ మనం స్కిల్స్ అలవర్చుకుంటే వాళ్ళకు కావాల్సిన స్కిల్స్ ఖచ్చితంగా మన పిల్లలకు మనకు అవకాశం దొరుకుతుంది. ఇంకా కూడా కంపెనీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. భారత్ ఫ్యూచర్ సిటీ అని పెట్టి 30,000 ఎకరాలలో ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ అన్నింటినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. నిన్ననే అమెజాన్ వాళ్ళు 60,000 కోట్ల పెట్టుబడితోటి శంకుస్థాపన చేసింది. విన్నారా? వాళ్ళ డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇట్లా మిగతా చాలా కంపెనీస్ రాబోతూ ఉన్నాయి భవిష్యత్తులో. అవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ మన మహబూబ్ నగర్లో మనం ఏం స్కిల్ లేకుండా ఉంటే ఆ అవకాశాలు వేరే వాళ్ళు తనుకొని పోతారు. అందుకే ఇక్కడ ఏటీసీ అని ఒకటి నిర్మాణం చేసినాం. నేను ఎమ్మెల్యే కాగానే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పి 10th క్లాస్ దాటిన తర్వాత వాళ్లకు టాటా ప్రాజెక్ట్స్ తోటి టైఅప్ చేయించి లేటెస్ట్ ఎక్విప్మెంట్, లేటెస్ట్ మెషినరీ, యూఎస్ఏలో మిగతా యూరోపియన్ కంట్రీస్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఆ పిల్లలకు ఇస్తారో అటువంటిదే తీసుకొచ్చి మన పిల్లలకు ట్రైనింగ్ ఇచ్చినాం. మొత్తం తెలంగాణలో 10,000 మంది అట్లా మన పిల్లలు ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా జాబ్ గ్యారంటీగా టాటా కంపెనీయే వాళ్ళ దాంట్లోనూ ఇంకో దాంట్లోనూ ప్లేస్ చేస్తుంది. ఎన్నో కోర్సెస్ ఉన్నాయి దాంట్లో. సిఎన్సి మెషిన్స్ అని, తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ రిపేర్సు, మ్యానుఫ్యాక్చరింగు, తర్వాత రోబోటిక్సు, ఇట్లా మనకు భవిష్యత్తులో అవసరం వచ్చే అన్ని కోర్సులను అక్కడ పెడతా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు ఎట్లుండాలి, మనకు ఉద్యోగ అవకాశాలు ఎట్లా పెంచాలి అనే దాని మీద పూర్తిగా ఫోకస్ చేస్తూ ఉన్నాం. స్కిల్ యూనివర్సిటీ పెడతా ఉన్నాం. ఒక 10 సంవత్సరాల్లో మనకు రిజల్ట్ వస్తుంది. గతంలో 10 సంవత్సరాల్లో దీని మీద మనం దృష్టి పెట్టలే. ఎంతసేపు పెన్షన్లు ఇచ్చినమా, తర్వాత గొర్రెలు ఇచ్చినమా, బర్రెలు ఇచ్చినమా, వాటి మీద దృష్టి పెట్టింది. అవి ఇవ్వాల్సిందే. గ్రామాల్లో పేదలు ఉంటారు, ఆ వృత్తిని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అది ఇస్తూనే భవిష్యత్తు మన పిల్లలది ఏంది అని కూడా ఆలోచన చేయాలి. భవిష్యత్తు మన మహిళలకు ఏంది, కష్టపడి పనిచేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ కెపాసిటీని ఎట్లా వాడుకోవాలి సమాజానికని కూడా ఆలోచన చేయలే. ఇప్పుడు ఆ ఆలోచన మనం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. విత్తనం పెట్టంగానే చెట్టు మొలవదు, మనకు ఫలాలు రావు, టైం పడుతుంది. విత్తనం పెట్టాలి, కంచె వేయాలి, నీళ్లు పోయాలి, కాపాడుకోవాలి, తర్వాత మనకు ఫ్రూట్స్ వస్తాయి. కాబట్టి ఆ పని మేము ప్రారంభం చేసినాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మాలాంటి వాళ్ళం వాటి మీదనే చాలా శ్రద్ధతోటి పనిచేస్తున్నాం.
మంచి రిజల్ట్ మనకు వస్తుంది అని నమ్మకం ఉంది. తర్వాత ముఖ్యంగా మహిళలు, మీరు స్టూడెంట్స్, గృహిణులు అందరు కలిసి మీరందరూ కూడా మహిళల కోసం ఏమేం చేస్తున్నాం అనేది కూడా మీ అందరికీ తెలుసు కదా. ఏం చేస్తున్నాం? స్టార్టింగ్లో ఒక 3-4 నెలలు 6 నెలలు అయ్యింది, మహబూబ్ నగర్ బస్ స్టాండ్కి పోయినాం వేరే ఫెసిలిటీస్ చూద్దామని. ఒక 4-5 అమ్మాయిలు గ్రూప్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడమ్మా అంటే మేము హైదరాబాద్ పోతున్నాం సార్ అంటే మీరు లోకలా అంటే కాదు సార్ మేము నారాయణపేట నుంచి వచ్చినాము. ఎక్కడికి పోతున్నారు అంటే మేము ఇంజనీరింగ్, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతూ ఉన్నాం. మరి రోజు పోతారా అంటే రోజు వస్తాం సార్, డైరెక్ట్ బస్సు ఉంటే డైరెక్ట్ హైదరాబాద్ పోతాం, లేదు అంటే మహబూబ్ నగర్కి వచ్చి ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ పోతాం, మళ్ళీ సాయంత్రం మళ్ళీ వచ్చేస్తాం. అంటే వాళ్ళకి ఆ డైరెక్ట్ బస్సు, ఫ్రీ బస్సు లేకుండా ఉంటే వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ ముఖం కూడా చూడకపోయేవాళ్ళు. లేదు ఆ కుటుంబం స్థితిమంతులైతే అక్కడ ఒక రూమ్ తీసుకొని, ఒక హాస్టల్ తీసుకొని, అమ్మాయి సిటీలో ఎట్లుంటుందని చెప్పి ఇంట్లో ఉన్న తాతమ్మనో, నాయనమ్మనో, అత్తమ్మనో, అమ్మనో అక్కడ షిఫ్ట్ అయిపోయి మొత్తం ఫ్యామిలీని రీలొకేట్ చేస్తే తప్ప ఆ అమ్మాయికి అక్కడ ఇంజనీరింగ్ విద్య రాదు. మరి అటువంటి కొన్ని లక్షల మంది ప్రతి దగ్గర ఒక అమ్మ పోయి అక్కడ కూర్చోవడానికో, ఒక నాన్నమ్మనో అమ్మమ్మ ఉండడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. ఇక్కడ కూడా ఒక సంసారం ఉంటుంది కదా, భర్త ఉంటారు, మిగతా పిల్లలు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి. అటువంటి కొన్ని లక్షల కుటుంబాల పిల్లలు ఈరోజు బస్ ఎక్కి వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యం కోసం వాళ్ళు చదువుకోవాల్సిన కోర్సులు చదువుతూ ఉన్నారు. ఇది మామూలు మార్పు కాదు. అంతెందుకు, టంకర కూరగాయలు పండించే మహిళలు ఇంతకుముందు బస్ ఎక్కి రావాలి, ట్రాక్టర్ దిగాలి, దానికి పైసలు ఖర్చు అవుతుంది. ఏం అవసరం లేదు, తట్ట పెట్టుకుంటారు, బస్సులు ఎక్కుతారు, వస్తారు, దింపుతారు, అమ్ముకుంటారు, మళ్ళీ అదే తట్ట తీసుకొని పోతారు. ఇట్లా మీరు ఫంక్షన్లకు పోతారు కదా, ఫంక్షన్స్లలో పోతే ఇవాళ రేపు క్యాటరింగ్ అయిపోయింది, మహిళలు చేయరు ఇది చేస్తారు అనేది ఏమీ లేదు. అందరూ మహిళలు మగవాళ్ళలాగా సమానంగా అన్ని పనులు చేస్తున్నారు. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, అంతరిక్షంలోకి పోయేది కావచ్చు, రాకెట్ను తయారు చేసేది కావచ్చు, లేదు ఇక్కడ శానిటేషన్ వర్కర్గా కూడా కావచ్చు. మగవాళ్ళు ఏం పని చేస్తారో అంతకంటే గొప్పగా ఆడవాళ్ళు వాళ్ళ స్థాయి అభిరుచిని బట్టి చేస్తూ ఉన్నారు. ఈరోజు మహబూబ్ నగర్లో మీరు చూడండి, పెద్ద ఫంక్షన్ జరిగితే క్యాటరింగ్, దాంట్లో అమ్మాయిలు, యంగ్ స్టూడెంట్స్ వాళ్ళు వచ్చి అక్కడ క్యాటరింగ్ సర్వ్ చేస్తూ ఉంటే నేను అడిగిన, అమ్మాయి ఎక్కడ మీరు అంటే, సార్ మేము తాండూరు నుంచి వచ్చినాం సార్ అన్న. ఏం చేస్తున్నారు అంటే మేము కాలేజ్ స్టూడెంట్స్ సార్. మరి ఎందుకమ్మా ఇది వచ్చిందంటే మాకు పాకెట్ మనీ సార్, మా పేరెంట్స్ని మేము అడగలేము, ఇట్లా మేము సండేస్ అట్లా వస్తే మాకు 800 నుంచి 1200 వస్తుంది, అది మా ఖర్చులకు ఉపయోగపడుతుంది, మా పేరెంట్స్ మీద మేము భారం పెట్టదలుచుకోలేదు, మా చదువు మేమే చదువుకుంటాం, మా ఖర్చు మేమే సంపాదిస్తాం. మంచి పని కదా, అన్నం ఒకరికి వడ్డించడం అనేది పుణ్యకార్యం. మరి అది ఎట్లా సాధ్యమైంది? తాండూరులో అమ్మాయి మహబూబ్ నగర్కి వచ్చి ఫంక్షన్ హాల్లో వచ్చి ఒక పుణ్యకార్యం అంటే శ్రమిస్తూ కూడా ఇతరులకు హెల్ప్ చేసే కార్యం చేసుకొని పేమెంట్ తీసుకొని మళ్ళీ తాండూరుకు పోతుంది అంటే కేవలం ఉచిత బస్సు మనం ఇచ్చినాం కాబట్టి చిన్న విషయం కాదు. ఇంత ఆలోచన మహిళల మీద, అమ్మాయిల మీద ప్రేమ ఉన్న వ్యక్తులకు వస్తుంది తప్ప గొర్రెలు బర్రెలు ఇచ్చి ఓట్లు దండుకుందాం అనేటోళ్లకు ఇటువంటి ఆలోచనలు రావు. భవిష్యత్తులో మహిళలను కోటీశ్వరులను చేయాలి. ఎట్లా చేయాలి అని ఎద్దేవా చేస్తాం, అవుతారు. ఎట్లయితే ఫ్రీ బస్ సక్సెస్ చేసుకున్నామో, ఎట్లయితే ఇన్ని స్కీములు ఇస్తున్నామో, భవిష్యత్తులో ఏ రోజో మహిళలు కోటీశ్వరులు కావడానికి మేము విత్తనం నాటినాం. ప్రతి మహిళ కోటీశ్వరులు అవుతారు, ఇప్పుడు కాకుంటే 10 ఏళ్ళల్లో అవుతారు. మహిళా సంఘాలకు గతంలో లేకుండా ఇప్పుడు అన్నీ సమకూరుస్తున్నాం. సోలార్ ప్లాంట్లు పెట్టిస్తున్నాం మహిళలతోటి. విన్నారా పేపర్లల్లో? మా సీఎం గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మహిళలతోటి పెట్రోల్ బంకులు నడిపిస్తూ ఉన్నాం, మహిళలతోటి రేపు సూపర్ మార్కెట్లు నడిపించబోతూ ఉన్నాము. మీకోసం మీరే నిర్వహించే సూపర్ మార్కెట్ మన మహబూబ్ నగర్లో మొట్టమొదటగా రాబోతూ ఉంది, సీఎం గారి పర్మిషన్ తీసుకుని. అంటే మహిళలను విద్యావేత్తలుగానే కాదు వ్యాపారవేత్తలుగా కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, చేయి పట్టుకొని ముందుకు నడిపియాలి, వాళ్ళను మెంటరింగ్ చేయాలి. వాళ్ళ శక్తి సామర్థ్యాలను తక్కువగా అంచనా వేయొద్దు, వాళ్ళ కెపాసిటీస్ తగ్గట్టుగా వాళ్ళను ముందుకు నడపాలని చెప్పి ఆలోచన మేమందరం కూడా చేస్తూ ఉన్నాం.
అందులో భాగంగానే నాకు తోచిన ఆలోచన ఈ మహబూబ్ నగర్ ఫస్ట్ ద్వారా ఈ మహబూబ్ నగర్ పట్టణంలో లేదా ఈ జిల్లాలో ఉన్న సొంతంగా నిలబడాలి, ఏదో నేర్చుకోవాలని తపన ఉన్న ప్రతి మహిళకు కూడా ఉచితంగా వాళ్ళ అభిరుచులను బట్టి ఇక్కడ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించడం చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. త్వరలోనే వీరన్నపేటలో కూడా ఇంకో సెంటర్ తెరవబోతూ ఉన్నాం. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కొంతమందికి ఇబ్బంది అవుతూ ఉంది. అక్కడ కూడా ఇంకో సెంటర్ పెట్టి అక్కడ ఇటువంటి కోర్సులే అక్కడ స్టార్ట్ చేయాలి. సగం బిల్డింగ్ అయిపోయింది, ఇంకో సగం బిల్డింగ్ 2-3 నెలల్లో కంప్లీట్ చేసి అక్కడ కూడా పెడతాం. కాబట్టి మీరందరూ కూడా ఈ సమాజంలో జరుగుతున్నవన్నీ ఆలోచనలు చేయాలా. మీరు మీ కాళ్ళ మీద నిలబడడం ఎంత ముఖ్యమో మీ పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉంటుందా లేదా అని ఆలోచించడం కూడా అంతే ముఖ్యం. ఆ భవిష్యత్తు కోసమే మీరు కానీ మేము కానీ పనిచేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భగవంతుడి పైన మనల్ని ఆశీర్వదిస్తాడు. కష్టపడే వాళ్లకు ఎప్పుడు కూడా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఇంట్లో కూర్చొని పూజలు చేసే వాళ్ళకు కూడా కొన్ని ఆశీస్సులు ఉంటాయి, కానీ కష్టపడే వాళ్ళకు మాత్రం 100% భగవంతుని ఆశీర్వాదం ఉంటుంది. కష్టపడడానికి మీరు తయారయ్యే ముందుకు వచ్చిండ్రు. ఇక్కడ ఈ కోర్సులన్నీ నేర్చుకుంటున్నారు. మీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.